విజయవాడ కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంస పాలనపై ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఎట్లా మీరు తొలి పలుకులు ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? శ్రీశైలం గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. విధ్వంసం అనేటువంటి ఆ బుక్ ఏదైతే ఉందో అది ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిందండి. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, ఒక డిస్ట్రక్షన్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఎక్కడి నుంచి మొదలైందండి? ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి మొదలైందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఈ క్షణం వరకు అనుకోవచ్చు శ్రీశైలం గారు, ఎటు చూసినా సరే ఒక విధ్వంసమే కనపడుతుంది. అటు దాడులు కనపడుతున్నాయి, ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణి, నిరంకుశ పాలన కనపడుతుంది. దానికి అగేన్స్ట్గా ఇవాళ రోజున ఒక అంటే ఏదైనా సరే అక్షర రూపం దాల్చింది అంటే దాని వెనక చాలా 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 మేధోమదనం జరుగుతుందనేటువంటిది కూడా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం గారు, మీకు దానికి సంబంధించినటువంటి ఐడియా ఉంది. సో ఒక అక్షర రూపకంగా ఒక పుస్తకం ఇవాళ రోజున వచ్చింది అంటే దాని వెనక ఎంత మేధోమదనం సాగింది, ఎంత వర్క్ సాగింది, ఏ రకమైనటువంటి డేటా తీసుకోవడం జరిగింది, ఫ్యాక్ట్స్ని ఇక్కడ ఇచ్చేసుకోవడం జరిగింది, అక్యుములేట్ చేసుకోవడం జరిగింది అనేటువంటిది కూడా అందరం గమనించవచ్చు. ఇవాళ నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద దాడులు జరగలేదండి? అమరావతిలో ఆడబిడ్డల మీద దాడులు జరగలేదా? అమరావతిలో రైతుల్ని పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి వీళ్ళు మాట్లాడలేదా? అమరావతిలో అలానే కనుక మనం తీసుకుంటే దళితుల మీద దాడులు జరగలేదా అండి? గిరిజనుల మీద దాడులు జరగలేదా అండి? ఎవరి మీద దాడులు జరగలేదు సార్? నేను చెప్పాను కదా, ఒక ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి విధ్వంసం అనేటువంటిది. ఇవాల్టి వరకు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. మీరు ప్రజావేదిక ఎందుకు కూల్చారయ్యా అంటే దానికి సంబంధించి ఒక ఆన్సర్ లేదండి. ప్రజావేదిక కట్టడంలో అవినీతి జరిగింది. అవినీతి జరిగితే ఆ కట్టడాన్ని కూల్చేయడం ఎందుకు? దాన్ని మీరు అవినీతి ఎవరు చేశారో దాన్ని వెలికి తీయచ్చు కదా. లేకపోతే మీరు దాన్ని వెలికి తీసిన తర్వాత ఎవరు దానికి శిక్షారులో వాళ్ళకి శిక్ష వేయించవచ్చు కదా. ఈ లోపల మీరు ఆ కట్టడాన్ని కూల్చేయడం బదులు దాన్ని దేనికన్నా వాడుకోవచ్చు కదా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఆ రోజు చేసేవాళ్ళు కదా ప్రజా దర్బార్ ఏదో, అలాగన్నా కనీసం అట్లా అన్నా ప్రజల మధ్యలో తిరిగేవాడేమో కదా. ఇవాళ పరదాలు కట్టుకు తిరుగుతున్నాడు, కనీసం అదన్నా చేయాల్సింది కదా. అంటే అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు లేదనేదే కదా. ఒక కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ తోటి ఎందుకు వెళ్ళలేకపోతున్నారండి? 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఏమన్నా మాట్లాడితే మా మీద దాడి, ప్రతిపక్షాలుగా ఎవరు మాట్లాడినా సరే, అటుకు సభల్లో మన అసెంబ్లీలో మాట్లాడినా దాడే, ఇట్లా డిబేట్స్లకు వచ్చినా దాడే, ఎక్కడ ఏ విధంగా మీరు చూసినా సరే ఎవరు వాళ్ళకి అగేన్స్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, కేసులు, ఇదే వాళ్ళు ఒక పరమావధిగా ముందరికి వెళ్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ఒక అక్షర రూపకంగా అయితే చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు శ్రీశైలం గారు. డెఫినెట్గా ఐ హోప్ ఇవాళ అంటే నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాలు ఒక చోట క్రోడీకరించబడ్డాయేమో అని అయితే నేను భావిస్తున్నాను శ్రీశైలం గారు. వెంకటరెడ్డి గారు, యూ కెన్ రెస్పాండ్ ప్లీజ్ నౌ. ఇప్పుడు జోష్నా గారు చెప్పారు చాలా విధ్వంసాలు జరిగిపోయినాయి అని. ఏంటి విధ్వంసాలు అంటే? విధ్వంసం అంటే నేను చెప్తా, ఏదైతే ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి కందుకూరు, గుంటూరు ఇట్లా ప్రజల్ని తొక్కి చంపేయటం, లేదంటే ప్రజల్ని ఆ ఇరుకు ఇంటికి తీసుకొని వచ్చి మీరు అనుకునే విధ్వంసం అదండి. ఇక్కడ జరిగినటువంటి పరిపాలనా రైత్యము, పరిపాలనా కారణంగా పొలిటికల్ విక్టిమైజేషన్ తో జరిగినటువంటి విధ్వంసం. మీరు అనుకునే డెఫినేషన్ వేరు, ఇక్కడ మేడం చెప్పింది వేరండి. ప్లీజ్. అంటే డిస్ట్రక్షన్ గురించి చెప్తున్నారు. ప్లీజ్. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. నదీ పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి ఒక ప్రభుత్వం ఒక అక్రమ కట్టడాన్ని నిర్మించడం కరెక్టేనా సార్? మీరు చెప్పండి. నదీ పరివాహక ప్రాంతాల గురించి, పర్యావరణ చట్టాల గురించి మీరు మాట్లాడితే భారతీరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కబ్జాలు చేసినాయి. మీకు డాక్యుమెంట్స్ పంపిస్తాను. హైకోర్టులో 8 రిట్ పిటిషన్లు ఫైల్ అయ్యాయండి. డీటెయిల్స్ పంపిస్తానండి. ఇది సబ్జెక్ట్ కాదు, మీరు ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం ప్లీజ్. ఐ విల్ సెండ్ యు ద డీటెయిల్స్. సబ్జెక్ట్ అదే కదా. ఐ విల్ సెండ్ యు ద డీటెయిల్స్ అండి, వాట్సాప్ లో పంపిస్తాను. హైకోర్టు రిట్ పిటిషన్స్ ప్రభుత్వం కట్టడాలు కడితే దాన్ని సమర్థించండి అని చెప్పి శ్రీశైలం గారు చెప్తే అది మీ విద్యుత్గా వదిలేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. 2, ఇదే మరి విధ్వంసం అన్నారు కదా. అంటే పేదవాడికి ఈ రోజు కడుపు నిండా తిండి పెడతాం విధ్వంసం. ఈ రోజు రైతు భరోసా కేంద్రాల కడతాం విధ్వంసం. ఈ రోజు 15,004 గ్రామ సచివాలయాలు విధ్వంసం. ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1 ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి విధ్వంసం. పేదరికం శాతం తగ్గటం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం వెళ్తే పేదరిక శాతం తగ్గింది.
పారిశ్రామిక వృద్ధి రేట్లు పెరిగితే విధ్వంసం. ఇదంటే వాళ్ళ దృష్టిలో విధ్వంసం అంటే ఇది. వాళ్ళ దృష్టిలో జన్మభూమి కమిటీలకు దోచి పెడితే అది మంచి సంసార పక్షం, బాగా అది అభివృద్ధి జరిగినట్టు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అంతే ఇక్కడ విధ్వంసం జరిగిపోయినట్టు. లేదు 29 గ్రామాల్లో కాదు అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా గ్రామాన అభివృద్ధి జరగాలని చెప్పి ఏదైతే ప్రతి గ్రామంలో 4 బిల్డింగ్లు కట్టి ఈ రోజు జిల్లాల వికేంద్రీకరణ, ఈ రోజు రెవెన్యూ డివిజన్లు పెంచి ఇవన్నీ జరుగుతాయంట. ఇవన్నీ విధ్వంసం అంట. అదే 29 గ్రామాల్లో ఒక బాహుబలి 3-4 సినిమాలు వేసినట్టుగా రాజమౌళి గారి గ్రాఫిక్స్ వేసి ఒక ప్రజలను విజిట్ చేసి తీసుకొని వెళ్ళి ఇది పెట్ట ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఈ కట్టబోతున్నాం అని చెప్పి చూపిస్తే అక్కడేమో అద్భుతం మాట్లాడచ్చు. శ్రీశైలం గారు ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అమరావతిలో గ్రాఫిక్స్ అని మాట్లాడింది వీళ్ళే, అమరావతిలో అసలు ఏమీ కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడింది వీళ్ళే. 3 టెంపరరీ బిల్డింగ్లు కట్టారమ్మా, నేనే చెప్తున్నా. 3 టెంపరరీ బిల్డింగ్లు కట్టారు, మిగిలినంతా మీరు వేసిన గ్రాఫిక్స్. 5 సంవత్సరాల్లో వీళ్ళు అదే గ్రాఫిక్స్ లో కూర్చొని పరిపాలన కొనసాగించారా? ఈ బొత్స టెంపరరీ బిల్డింగ్లు మీరు రాతమంది కూడా చెప్పారు. 3 టెంపరరీ బిల్డింగ్లలో నడుపుతున్నారు, పరిపాలన కొనసాగించారు. నదీ దానికి ఎగెన్స్ట్ మేము కడితే మరి కూల్ చేసినటువంటి ప్రజావేదిక దగ్గర ఉన్నటువంటి రిమైన్స్ ని కూడా ఇవాళ వరకు తీసేయలేకపోయారు కదా మీరు. ఆ శిథిలాన్ని కూడా కదా, అంటే మీ సైకోయిజం, మీ సాడిజం అక్కడ కనబడట్లేదా అంటున్నా. కేవలం కట్టారు కాబట్టి మీరు దాన్ని కూల్చేశారు. ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నటువంటి సమావేశ కేంద్రం నుండి, సమావేశ ప్రాంగణం నుండి రజనీ గారు మాట్లాడుతున్నారు. రజనీ గారు ప్లీజ్. భవంతులు ఎక్కడ కట్టారు? ఉన్న భవంతులకి రంగులు నోయిడాలో ఇదే అక్రమ కట్టడాన్ని కూలుస్తుంటే వాట్సాప్ స్టేటస్ పెట్టారు కదా జోష్నా గారు, మీరు అందరూ అబ్బా అద్భుతంగా కూలుస్తున్నారు ఇవన్నీ. రజనీ గారు ప్లీజ్. రంగులు వేసుకున్నారు, నోయిడాలో బిల్డింగ్లు కూలిస్తే, అక్రమ కట్టడాన్ని నోయిడాలో కూలిస్తే వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. మరి ఇక్కడేం ప్రజావేదిక అక్రమ కట్టడం కూలిస్తే ఎందుకు గించుకుంటున్నారు? నేను ఒకటే చెప్పాను, ప్రజావేదిక కూల్చేశారు, ఆ శిథిలాన్ని కూడా ఎందుకు తీయలేకపోయారు? ఎక్కడ తీసారమ్మా? అన్ని అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు ఆ శిథిలాలయం లేడు కదా, చంద్రబాబు నాయుడు ఆ శిథిలాలయం కాపురం చేయట్లేదు కదా. మన పేరేంది లింగమనేని ఇచ్చిన గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు కదా. ప్రజాధనమా లేకపోతే ఎవరిధనం అది? మీ జేబుల్లో అదేనమ్మా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దేనికి? మీరు అసలు అక్రమ కట్టడం దేనికి? అసలు నదీ ప్రవాహ చట్టాన్ని ఉల్లంఘించి కట్టడాలు కట్టడం దేనికి? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా అక్రమ కట్టడాలు కడతామని చెప్పి కడతామని మీరు మెసేజ్ ఇస్తున్నారా? ఖచ్చితంగా. అందుకనే కొంచెం మిగిలిన వాటికి పోల్చడానికి నోటీసులు ఇచ్చాం, న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి కొంచెం ప్రైవేట్ ఉన్న భవంతులకి రంగులు వేసుకునే మీరు కూడా వచ్చి మేము భవంతులు కట్టామని చెప్తే ప్రజలు నమ్మేస్తారే? మీకు కట్టడం ఎక్కడొచ్చు సార్? మీకు అంతా కూల్చడం తప్పించి ఏం చేద్దాం? 5 సంవత్సరాల్లో మీరు అదే చెప్తున్నాం, విధ్వంసం తప్పించి మీరు ఏం చేసింది లేదంటనే చెప్తున్నాం మేము. మంచి జరిగితే మాకు ఓటేయమంటున్నాం. విధ్వంస పాలనకు ఆల్రెడీ చరమగీతం పాడారు 2019 ఎన్నికల్లో. రజనీ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. రజనీ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. రజనీ గారు.